హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారి చరిత్ర, అమ్మవారి మహత్యం, రాత్రి వేళలోనే ఎందుకు పూజిస్తారో తెలుసా? అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా, దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహ పంది ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంలో కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వారాహ స్వామి నేపాల్లో ఈమెను బారాహి అంటారు. వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. అలానే ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మకం ఉంది. మార్కండేయ పురాణంలోని దేవి మహాత్మ్యంలో శంభు నిశంభు వధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ పంది రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది. దేవి మహాత్మ్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి, అతని సేనను సంహరిస్తుంది. అప్పుడు శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాల్ చేస్తే ఈమె తిరిగి మాతృకలను తనలో ఇమర్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండికా నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వరాహి పుడుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడింది. దేవి భగవత్ పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటు అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలు ఉన్నారని తెలుపుతుంది. రక్తబీజుడు కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం చేస్తుంది. వరాహి మాత కథ పురాణాల ప్రకారం ఒకసారి ప్రపంచమంతా అసురులు అధికారం సాధించి ధర్మాన్ని నాశనం చేయసాగారు. వారు దేవతలను, ఋషులను హింసించటం ప్రారంభించారు. అప్పుడు దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మ వారి సమస్యను విని దుర్గాదేవిని ప్రార్థించారు. ఆ సమయంలో దుర్గాదేవి తాను 8 మాతృశక్తులుగా విభజించుకుంది. ఈ 8 మాతృకలలో ఒకరే వారాహి మాత. వారాహి మాత తల వరాహములా ఉంటుంది. ఈమె నలుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. పంజ, గద, శంఖ, చక్రం వంటి ఆయుధాలను ధరించి భయంకరమైన రూపంలో కనిపిస్తారు. ఆమె రాత్రులలో యుద్ధం చేస్తారు. అందుకే ఆమెను రాత్రి యొక్క రక్షక దేవత అని కూడా పిలుస్తారు. అలానే ఆమె అసురులను సంహరించి ధర్మాన్ని స్థాపించేందుకు వచ్చిన శక్తి. వారాహి మాతను ముఖ్యంగా శమన్, తాంత్రిక శక్తి పద్ధతుల్లో ఆరాధిస్తారు. ఈమెను భయాలు, దుష్ట శక్తుల నుండి రక్షణకర్తగా పూజిస్తారు. ముఖ్యంగా రాత్రి సమయంలో గుప్త పూజలు నిర్వహిస్తారు. ఈమె వాహనం బందికొండగా భావించబడుతుంది. అలానే ఈ వారాహి మాత ఆషాఢ నవరాత్రుల్లో ఎక్కువగా పూజింపబడుతుంది. వారాహి మాతకు ప్రత్యేకంగా అంకితమైన నవరాత్రి ఉత్సవాలు కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తాంత్రిక మరియు శక్తి సాంప్రదాయాల్లో జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఆషాఢ మాసంలో జరిగే ఆషాఢ నవరాత్రిగా ప్రసిద్ధి చెందింది. ఈ సమయంలో వరాహి మాతకు రహస్య పూజలు, హోమాలు, జపాలు నిర్వహించబడటం విశేషం. వరాహి మాత నవరాత్రి కథ. ఒకప్పుడు భూలోకంలో అధర్మం పెరిగిపోయి రాక్షసులు, మాయావాది శక్తులు ప్రజలను హింసించసాగారు. అప్పుడు దేవతలు తిరిగి పరాశక్తిని ఆహ్వానించారు. ఆ సమయంలో పరాశక్తి తన తంత్ర గుప్త రూపమైన వరాహి మాతను అవతరింపజేసింది. ఈ నవరాత్రి రోజుల్లో వరాహి మాత 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంది. ఇది సాధారణంగా రాత్రి పూజలతో జరగటం విశేషం. దీనిని గుప్త నవరాత్రి అని కూడా పిలుస్తారు. 9 రోజులు వరాహి మాత రూపాలు. ప్రథమ దినం స్వప్న వరాహి మాత భక్తులకు శుభ సూచనలు కలగజేస్తుంది. ద్వితీయ దినం మోహిని వరాహి భక్తుల మనసుల్లో భక్తిని, ప్రేమను కలిగించే రూపం. తృతీయ దినం ఉగ్రవరాహి దుష్ట శక్తులను సంహరించేందుకు ఉగ్ర రూపంలో భక్తుల కోసం కాపలా ఉంటుంది. చతుర్థి దినం ధ్యానవరాహి మాత తపస్సులో లీనమై భక్తులను జ్ఞానబోధన చేస్తుంది. పంచమి దినం దండిని వరాహి శిక్షను అందించే వారి రూపం, పాపకర్మలకు శిక్షను విధిస్తుంది. షష్ఠి దినం సింహీక వరాహి ఈ రోజు మాత సింహ రూపంతో ప్రత్యక్షమవుతుంది. సప్తమి దినం కాళీ వరాహి శివశక్తిగా కాళీ రూపంలో భయంకరంగా భక్తులపై దయ చూపుతుంది. అష్టమి దినం మహావరాహి ఇది అతి శక్తివంతమైన రూపం, రక్తబీజులను సంహరించిన శక్తి. నవమి దినం రాజమాత వరాహి మాత రాజ్యాభిషేకం చేసిన తల్లి రూపంలో దర్శనమిస్తుంది. విజయాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది. 9 రోజుల్లో తాంత్రిక మార్గాల్లో పూజలు, హోమాలు, జపాలు, నిరాహార దీక్షలు చేయటం కలదు.
శక్తి సాధనకారులు ఈ కాలాన్ని అత్యంత శుభంగా భావిస్తారు. మాతకు వరాహి సహస్రనామం, వరాహి తంత్ర స్తోత్రాలు, గుప్త కవచం మొదలైనవి పఠించటం విశేషం. వరాహి మాతను రాత్రి వేళల్లో కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించటానికి ప్రాతకాలమని, శివుని పూజించటానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వల్ల దానికి విశేషమైన ఫలితాలుంటాయి. అలానే వరాహి మాతను రాత్రి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డివోషనల్ స్టోరీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.